మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ మత్స్యగుండ క్షేత్రం గురించి మీలో ఎంతమందికి తెలుసు? వీటి పురాణ గాథల గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. హలో మామ, ఈ ఫిబ్రవరి నెలలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు నేను మా ఫ్రెండ్స్ తో కలిసి పక్కనే ఉన్న మత్స్యగుండ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ జరిగే ఈ మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను స్థానికంగా మత్స్యగుండం జాతర అని పిలుస్తారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు మావ. ఇక్కడ నివసించే స్థానిక గిరిజనుల కథనం ప్రకారం పూర్వం గెమ్మలి అనే ప్రాంతంలో సింగరాజులు మరియు మత్స్యరాజుల మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధ సమయంలో తల్లి చేప తన సంతానమైన చేపలన్నింటినీ పాముల నుండి రక్షించడానికి మత్స్యగుండం వద్దకు తీసుకొచ్చిందని నమ్ముతారు. అప్పటి నుండి ఆ చేపలు ఇక్కడే నివసిస్తున్నాయంట. మత్స్యలింగేశ్వర స్వామి స్వయంగా ఈ చేపలను కాపాడుతారని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ శివాలయం సుమారు 100 సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగి ఉంది మామ. ఇక్కడ ఉన్న కొలనులో వేల సంఖ్యలో చేపలు ఉంటాయి. గిరిజనులు ఈ చేపలను దైవంగా భావిస్తారు. భక్తులు ఇక్కడికి వచ్చి చేపలకు మురీలు, శనగలు వంటి ఆహారంగా వేసి తమ కోరికలను కోరుకుంటారు. మీరు కూడా రావాలనుకుంటే డీటెయిల్స్ కామెంట్ లో పిన్ చేసి పెడతా. ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం పేజీని ఇప్పుడే ఫాలో కొట్టు మావా.